దర్శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఇంటికి రాక సుట్టం వస్తే షిల్లిపోయిన చెంబుతోని నీళ్ళిచ్చిండట. ఎవలో ఐగ్రవంతుడు ఉంటారు ఆడాడ నీ అసొంటోళ్ళు గాని అటెన్కా కూసుండమని పగిలిన పీడేసిండట. అయ్యో ఇదెక్కడి కథ? అట్లనే నులకలేని మంచం పండుకోమని అన్నాడట. అంతల్నే అన్నం మా పెడతా గాని ఇతర పర్లున్నాయి అని అన్నాడట. మంచి మనిషే ఎవలో గాని, అయినా ఎందుకు ఇప్పుడు ముచ్చట్లు ముంగటేసుకున్నావు? ఎందుక తిరుమల వెంకన్న స్వామి కాడ కొందరు ఎసొంటి పని చేస్తున్నారు చూడు. ఆపద మొక్కుల వాడికే లేని ఆపదలు తెచ్చి పెడుతున్నారు కొందరు భక్తులు. మరి వీళ్ళకు తెలిసి చేస్తున్నారా లేకపోతే కావాల్సుకునే చేస్తున్నారా తెలియదు గాని ఎన్నడో రద్దయిన 1500 రూపాయల నోట్లు తెచ్చి శ్రీవారి హుండీలు వేస్తున్నారు. మొక్కులు అప్పచెప్పినమని అటెన్క చేతులు దులుపుకుంటున్నారట భక్తులు. అగ చూడుండ్రి, ఎన్నడో మోడీ సార్ వద్దని చెప్పిన నోట్లు ఏ తీర్ల గుట్టలున్నాయో. చెల్లని నోట్లు 400 కోట్ల పైనే స్వామివారి హుండీలు వేసిండ్రు. ఇప్పటికే నెలకు 25 లక్షల నుంచి 30 లక్షల దాకా ఈ రద్దయిన నోట్లు వస్తేనే ఉన్నాయట. అటు ఆర్బీఐ కూడా ఇవి చెల్లేయని చెప్పినాం కదా, మళ్ళీ ఎందుకు పట్టుకొస్తున్నారు అని అంటున్నదట. హుండీలోన డబ్బులు వేస్తున్నారు. అవి ఏమవుతుందంటే చెల్లని నోట్లు వేస్తున్నారు. పాత బ్యాన్ అయినా 500 నోట్లు అవి మొత్తం వేసి మనకు ఎటు కాకుండా స్వామికి వేసిన అవి చెందకుండా పోతున్నాయి. అవి వేయడం వల్ల కూడా ఉపయోగం లేదు. మనం అనుకున్నదల్లా 10 రూపాయలు వేసినా అది మనకు స్వామివారికి చెందుతాయి చెల్లే నోట్లు వేస్తే. కాబట్టి దయచేసి అందరు ఎవరైనా సరే 10 రూపాయలు అయితే మనకు తోచినంత కాడికి మనకు చెల్లిన నోట్లు వేయండి. మంచి మాట చెప్పినవే అన్న. మీకు దోచిన కాడికి వీలైన కాడికే వేయుండ్రు గాని చెల్లని నోట్లేసి దేవుని ఎందుకు పరేషాన్ చేస్తారు చెప్పుండ్రి. గిట్లయితే మీ మొక్కు చెల్లుబాటు అవుతుందా? లేకపోతే భక్తులు మా దగ్గరుండి ఏం చేస్తున్నాయి దేవుని దగ్గర పెడితే ఆ వెంకన్న స్వామి మోడీ సారు మనసు మార్చి ఈ నోట్లను చెల్లించుకునేటట్టు చేస్తాడని అనుకుంటున్నారా? ఎట్లా ఇంటున్నారా ఓ భక్తులు? మీరు భక్తితోని మీకు గలిగినంత వరకే వేసినా మంచిదే గాని గిసొంటి నోట్లేసి టీటీడీని పరేషాన్ చేయకుండ్రి, సరేనా? ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించేది. అంతే ఊహించలేనిదే జీవితం. ఇంతకు ఈ పాట ఎందుకో? బయటికెళ్లిన ఆర్టీసీ బస్సులు క్షేమంగా డిపోకు చేరేదాకా నమ్మకం లేదురా. డిపోకు కాకపోతే బస్ స్టాండ్ కు ఏరుకుంటాయి, అందులో డౌట్ ఎందుకు? బస్ స్టాండ్లకు డిపోలకు చేరితే ఓకే, ఈ నడుమ పోలీస్ స్టేషన్ల కారణే ఆగుతున్నాయి ఎక్కువ. నీకు ఓ సామెత గుర్తు చేస్తా. నేను చెప్పని సామెతలా చెప్పేందో? ఆర్టీసీ వాళ్ళు పబ్లిక్ ని తిట్టినా, పబ్లిక్ ఆర్టీసీ వాళ్ళని తిట్టినా శిక్ష ఆర్టీసీ బస్సుకే. ఈ సామెత ఎప్పుడు పుట్టిందబ్బా? జస్ట్ ఇప్పుడేరా. ఆర్టీసీ స్టోరీలు రాస్తే పెద్ద సినిమా అవుతుంది. అది అంతులేని కథ. సినిమా కాదు, కార్తీక దీపం అసంటే సీరియల్ అవుతుంది. పబ్లిక్ కు ఆర్టీసీ బస్సుకున్న అనుబంధం ఇయాల్టిది కాదాయే. ఆ బంధాలన్నీ బాసిపోయే రోజులొచ్చినాయి అనేతందుకు ఈ కండక్టర్ చెంపనే సాక్ష్యం. అక్కగొట్టిన దెబ్బకు అచ్చులు గట్టిగానే పడ్డాయి. హతవిధి పైసలు పెట్టి నెలకొక్కసారి బస్ ఎక్కినప్పుడు డ్రైవరు కండక్టర్లతోటి పలకరింపులుండేది. ఇప్పుడు ప్రయాణం ఫ్రీ అయింది, బస్సు ఫ్రీ లేకుండా అయింది. బస్ ఎక్కింది మొదలు చిలో పోలో ఏ నిమిషానికి ఏడలొల్లైతదో, గమ్యస్థానం రాకముందే ఏ రోడ్డు మీద ఆపుతారా అని భయపడుకుంటే వేసే ప్రయాణం అయింది. అసలు కారణం ఏందో ఫస్ట్ దెబ్బలు తిన్న కండక్టర్ ని అడుగుదాం. 3 కార్డులు తీస్తారండి, ఆధార్ కార్డులు. ముగ్గురు ఎవరంటే ఇద్దరు అన్న 3 ఎందుకు ఇచ్చామంటే అట్లా అలా అయ్యేసరికి ఇద్దరుంటే 3 ఎందుకు కార్డులు ఇస్తారమ్మా, ఏమంటుంటే నన్ను ఏమంటావని కొట్టి కబల్ చెప్పు తీసి కొట్టపోయిందండి. గబ్బేసి మళ్ళీ చెప్పు తీయిపోయింది, పక్కన లాక్కుంది. ఇక స్టేషన్ తీసుకొచ్చి కేసు పెట్టారు. సర్వీసు విజయవాడ నుంచి విశాఖపేట సిటీ 308 సర్వీస్ నెంబర్. నానానికి ఒకవైపే కాకుండా కొట్టిన అక్క వర్షన్ కూడా ఇందాం. ఏంటంటే అన్నారేంటండి, పాప స్కూల్లో ఉంది మా 2 సార్ అంటే ఏంటి నువ్వు 3 ఇచ్చావండి ఏంటి అనేసరికి నీకు కొట్టాను సార్. కొట్టలేదు ఏమి అంటాను తప్ప సార్? నన్ను ఎందుకన్నా ఏమని పెళ్ళా అన్నా? నీ మొగుడికి నువ్వు అన్నం పెడుతున్నావా లేదో, నీ మొగుడు నీకు ఎదుగుతున్నాడా లేదో, ఈ మాటలన్నీ ఎందుకు సార్ నా మొగుడు జోలి? ఇద్దరి వాదనలు విన్న తర్వాత ఇది కేవలం ఫ్రస్ట్రేషన్ వల్ల జరిగిన లొల్లిగా కనిపిస్తున్నది. అది మనమెట్లా చెప్తాం? చెప్పకూడదు కదా. అందుకే ఇదే కమిలిన శంప చూపెట్టి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టిండు. విజయవాడ నుంచి విస్సన్నపేటకు పోతున్న బస్సులా గిట్ల కసుబుసులాడి నడమనే కయ్యం లేసింది. బస్సు ఆగిన కదా అన్నట్టు ఫ్రీ బస్సు వేస్తే చిల్లర గొడవలు పోతాయనుకుంటే ఇప్పుడు ఇంకెన్ని ఎక్కువన మోపైతున్నాయి. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనదేందో చెప్పురా? అగరబత్తి. ఏ పని చేసినా దేవునికి దండం పెట్టుకొని అగరబత్తి అంటించి మొదలు పెడతాం. అంటే నువ్వు కూడా నన్ను ఆదర్శంగా తీసుకొని ఏదైనా దందా పెడదాం అనుకుంటున్నావా? నేను కాదు గాని చాలా మంది మహిళలు ఖాళీగా ఇంట్లో కూర్చున్నాడు ఎందుకని అగరబత్తి బిజినెస్ పెట్టిండ్రట. ఇంకేంది, మంచి శుభప్రదమైన పని స్టార్ట్ చేసిర్రు. ఇప్పుడేమైంది? అగరబత్తుల వాసన మంచిగా ఉంటలేదా? ఎందుకు లేదు, పొగ ఇక్కడ దాకొచ్చింది చూడు.
ఉట్టిగా ఇంట్లో ఏం కూర్చుంటాం, మన కాళ్ళ మీద మనం నిలబడదామని 4 రాళ్ళు సంపాదిద్దాం అనుకుంటే ఎంత పనైందుల్లా. పాపం ఈ ఆడోళ్లకు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి రాజమండ్రి పోలీస్ స్టేషన్కి వచ్చే పరిస్థితి తెచ్చిండు. ఇక ఫ్లాష్ బ్యాక్లకు పోతే 4 ఏళ్ల కింద మోహనకృష్ణ అనేటోడు ఓ స్కీమ్ పెట్టి మహిళలకు ఉపాధి కల్పించి ఉద్ధరిస్తా అని చెప్పిండట. ఊకే కూర్చుంటే ఏమొస్తుంది, ఊదిబత్తుల బిజినెస్ పెట్టుర్రి, అవి మేమే కొంటామని చెప్పిండట. ఇక అందులో ఏరాలంటే మనిషికి ₹1,00,000 డిపాజిట్ చేయాలి, నెలకు తిరిగి 12,500 మీకు ఇస్తామని చెప్పిండట. ఊకున్నోళ్ళ కూక బుద్ధి అవుతుందా? 1000 నీళ్లకు సలనీళ్ళ లెక్క ఇంటికి ఇంత ఆసరైతామని మొగోళ్ళని అడిగి దాసుకున్న పైసలు పెట్టిర్రు. 3 వద్దుల మురిపం బాగానే నడిచింది. 4 నెలల నుంచి ఏ పైసలు లేవట. అప్పుడు అర్థమైంది బేరానికి హారతి వాడిండని అర్థమైంది. మొత్తం 3,000 మంది దాకా కలిసి 25 కోట్లు వాని చేతిలో పోసిర్రు. చిన్న మొత్తాల పొదుపు చేసి వానికి పెద్ద ఎత్తున ముట్ట చెప్పిర్రు. ఇప్పుడు మా పైసలు మాకు ఇప్పేయాలనే అని పోలీసులను బతిమలాడుతున్నారు. గిట్లున్నాయి చూడుర్రి మోసాలిగా. ఇయాల రేపు లవ్ మ్యారేజ్లంటే ఎట్లుంటున్నాయి? ఏం చదువుకున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు? వారానికో సినిమా, నెలకొక్కసారి, 6 నెలలకొక్క నగా, తిరిగేతందుకు కారు, ఉండేతందుకు ఇల్లు, సకలం సక్కగా ఉన్నాయా లేవా అనేది నజరు పెట్టి నక్ష గీసి లవ్ లో పడుతున్నారు, పడేస్తున్నారు. ఆడోళ్ళు మొగోళ్ళు ఇద్దరిద్దరే ఉన్నారు. ఇంట్లో ఎవరికి ముక్కు వంకరున్నా మూతి వంకరున్నా ఎవరి దారి వాళ్ళే చూసుకుంటారు. అది పద్ధతేనాయే. ఇసొంటి జమానాల ఒక జంట ప్రేమకు నిజమైన అర్థం చెప్పింది. చూసేటోళ్ళు ప్రేమ గుడ్డిది అని అన్నా నిజమైన ప్రేమను బతికిచ్చిండ్రు. మచిలీపట్నం నుండి ప్రేమ పావురాలు ఇంతకు ఏం చేసిండ్రో చూడు నువ్వే. ప్రేమ అందాలు అంతస్తులు ఎత్తు పొడవు చూడదానంటే ఏమో అనుకున్నాం గాని మచిలీపట్నం కాడ నిలువెత్తు రూపంలో చూడాల్సి వస్తుంది. చిన్నప్పటి నుంచే ఈ అన్న ఎత్తు ఇంతేనట. మరుగుజ్జు ఈ బుజ్జి శశన్న ఇద్దరు క్లాస్మేట్స్ అట. 9వ తరగతిలో వీళ్ళ లవ్వు చిగురు దొడిగి మొగ్గై పువ్వై ఇలా పెళ్లి పీటల మీదకి వచ్చింది. అన్న కోర్టులో ఉద్యోగి, బుజ్జి మెడికల్ షాప్ లో పనిచేస్తుందట. అమ్మాయి తరపు చుట్టాలు పిల్లగాడు మరుగుజ్జు నువ్వేమో మంచిగున్నావు, ఈయనను చేసుకొని నువ్వేం సంతోషంగా ఉంటావని అంటున్నారట. ఈ పెద్దోళ్ళు మనల్ని విడదీసేటట్టున్నారని రక్షణ కోసం రక్షక భటుల నిలయంకు వేయరు. మేమిద్దరం గత 8 సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నాం. మేమిద్దరం ప్రేమించి ఒకరికొకరికి ఇష్టపడి ఈ పెళ్లి చేసుకున్నాం. నాకు వేరే వాళ్ళ వల్ల ఇబ్బంది అవ్వకూడదని చెప్పి పోలీసు వారిని ప్రొటెక్షన్ కోసం వచ్చాం. నేను రాజును కాకపోవచ్చు, రాజ్యాలు లేకపోవచ్చు కానీ నా ప్రేమ దేశానికి మా బుజ్జే యువరానని అంటున్నాడు. కులాలు మతాలు వేరైనా పెద్ద మనుషులు అడ్డం పడ్డా ఈ పిల్లగాని ఏలు ఇడువా అని అంటున్నది అమ్మాయి కూడా. ఇయాల రేపు ప్రేమ అంటే ఆస్తిపాస్తులు బేరీ చేసుకుంటున్నారు అమ్మాయిలు అబ్బాయిలు. కానీ ఈ జంట వాటన్నిటిని అధిగమించి ప్రేమ అంటే ఇదేరా అని చూపిస్తున్నారు అని అంటున్నారు ఇలా ముచ్చట చూసిన జనాలు. సస్తుంటే కళ్ళల్లో ఏలు పెట్టి చూసే రోజులు ఇవి. మరి కాలం గట్లున్నదిరా. అయ్యో అంటే 6 నెలల శని లెక్క. కానీ పానానికి పానం అడ్డేసి కాపాడేటోళ్ళు ఉంటారా? పక్కోళ్ళ కొంపకు నిప్పు అంటుకుంటుంటే మన కొంపకేమైద్దో అని నీళ్లు చల్లుకునేటోళ్ళు మాత్రం ఉంటారు. ఒక మూగజీవి కోసం తన పానాలను రిస్క్ లో పెట్టిండంటే ఇక ఈ మనిషిని ఏమనాలే? మనుషుల్లో దేవుడు అనాలే. ఏడి ఆ దేవుడు చూపెట్టు. అన్న ధైర్యానికి సాహసానికి మానవత్వానికి తారీఫ్ చేయవలసిందే. కాల్వల కొట్టుకపోతున్న ఆవని చూస్తే మీలో ఎంతమంది వెనక ముందు ఆలోచించకుండా దునికి దాని ప్రాణాలు కాపాడాలే అనుకుంటారు. అమ్మో అని గుండెల మీద చేయబెట్టుకుంటున్నారా? అంత గుండె ధైర్యం ఉన్నోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో గిరాణా అన్న ఒకడు. సాగర కాలువల పడ్డ ఆవును కాపాడటానికి సర్వశక్తులు వడ్డిండు. దాన్ని కాపాడతానన్న విషయం మనకు తెలుసు గాని పాపం ఆవుకు తెలియదాయే. మనుషులు చూసి అది మరింత భయపడి వెనకకాళ్ళతోటి దన్నింది. అయినా సరే రాణా మాత్రం దాన్ని కాపాడాలన్న పట్టుదల వదల్లే. 2 కిలోమీటర్లు ఈదుకుంటా ఆవును దిక్కు పట్టుకొచ్చిండు. అసలే చిన్న కాలువాయే, సందు దొరకలేదు. మొత్తానికి అదును చూసి స్థానికులు తాళ సాయంతో క్షేమంగా గోమాతను కాపాడిర్రు. ఖమ్మం జిల్లా రఘునాథ బంజల గ్రామంలో జరిగింది ఈ ముచ్చట. అవును సిరి, మనుషులకు రెక్కలుంటే ఎట్లుండేదంటావు? రెక్కలు ఒకటేనా, తోక కొమ్ములు కూడానా? యూ టేస్ట్లెస్ పీపుల్. అసలు కవి హృదయమే లేదురా నీకు? మనసుకు రెక్కలుంటే మనోళ్ళు కోరికలు గుర్రాలైతాయి. ఇక మనిషికి రెక్కలుంటే ఆగుతారా? అందుకే ఇయ్యలేదేమో దేవుడు. అయినా రెక్కలు లేకుండా మాత్రం ఆగుతున్నారా? ఎక్కడికంటే అక్కడికి ఎగిరిపోతున్నారు కదా విమానంలా. నాకే గనక రెక్కలు గనక ఉంటేనే గనక ఏమ్మటే కట్ చేయాలి. అదేంద్ర గంత మటన్ను. రెక్కలు లేకుంటేనే దొరకకుండా తిరుగుతున్నావు. ఇక రెక్కలుంటే నిన్నప్పుడు మాతోటి అవుతుందా? మళ్ళా జన్మ కన్నా నేను పక్షి లెక్క ఉడతా. నా ఇష్టం వచ్చినట్టు ఎగురుకుంటా, భూగోళం అంతా చుట్టేస్తా. రండి 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 దయచేయండి,
తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. ఎండాకాలం అమ్మమ్మ గారింటికి వచ్చినట్టు సైబీరియన్ పక్షులు కర్నూలు గార్గేపురం చెరువుకొచ్చినాయి. కిలకిల రాగాలతోటి ఊరి పబ్లిక్ ను వలకరిస్తున్నాయి. చెరువుగట్టు చెట్లకు గూళ్లు కట్టుకుని ఊరితోటి విడిపోని బంధాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. చిన్నబోయిన చెరువుకు సైబీరియన్ పక్షులతోటి కొత్త కళ వచ్చింది. కొల్లేరు, పులికాట్, నేలపట్టు, శ్రీకాకుళం సందడి చేసే ఈ పక్షులు కరువు నేల కర్నూలు బాట పట్టినాయి. రష్యా నుంచి ఎగురుకుంటా వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి హిమాలయాలు దాటుకొని కర్నూలుకు చేరుకున్నాయి. స్థానికులు కూడా చుట్టాలను చూసినంత ప్రేమగా వాటిని చూసుకుంటారు. 6 నెలల పాటు ఈ అతిథులను చూసేందుకు టూరిస్టుల తాకిడి కూడా గట్టిగానే ఉంటది. కడుపు నిండా ఆహారం, ఆహ్లాదకరమైన వాతావరణం, దట్టమైన అడవి, ఇంతకు మించి వీటికేం కావాలో చెప్పుండ్రి. అందుకే ఈ చోటును ఆవాసంగా ఏర్పాటు చేసుకునే అన్నట్టు. ఒంటరిగొచ్చిన పక్షులు వానకాలం మొదలైనాక పిల్లా పాపలతోటి తమ సొంత గుటికి మళ్ళా పయనమైతే అన్నట్టు. సోషల్ మీడియా వచ్చిన కారణంచెల్లి జేబులుండాల్సిన ఫోన్లు అయితే బొత్తిగా మూతలకే అతకబెట్టుకుంటున్నారు జనాలు. ప్రపంచాన్ని కళ్ళ నిండా చూడాలగారా, అందుకే మన పేరు నిండా బద్దకాన్ని వేస్తున్నాయి అవి. హోమైసిరి 1 మ్యాన్ ఆర్మీ లెక్క పనిచేస్తున్న ఫోన్ ను పట్టుకొని బద్దకాన్ని వేస్తున్నాయంటావారా? ఫోన్లను ప్రమోట్ చేసే పని ముంగటేసుకున్నట్టున్నవైతే. ఒకప్పుడు అలారం పెట్టాలంటే గడియారం కావాలి, మ్యూజిక్ వినాలంటే టేప్ రికార్డర్ కావాలి, సినిమాలు చూడాలంటే టీవీలు ఉండాలి, తేదీలు తెలుసుకోవాలంటే క్యాలెండర్ చూడాలి. కానీ ఇప్పుడు పని పాట పాతర పెట్టి ఫోన్లనే మూతులు పెట్టాలి. అబ్బబ్బా, గీ పోలీస్ సార్ ఎంత బిజీగా ఉన్నాడో కదా. ఫోన్లో మూతి పెట్టి రీల్స్ ఎంత ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నాడో చూడుండ్రి. ఒక పక్క సిన్సియర్ గా డ్యూటీ చేసుకుంటేనే ఇంకో పక్క రీల్స్ చూసే పార్ట్ టైం కలు చేస్తున్నాడు కదా. మళ్ళా తూకంలో పెట్టిన జోకు లెక్క 2 బాధ్యతల్ని సరి సమానంగా నిర్వర్తిస్తున్నాడు. ప్రజల సమస్యల పరిష్కారానికి జగిత్యాల జిల్లా సెంటర్లో పెట్టిన ప్రజావాణి కార్యానికి వచ్చిన ఏఎస్ఐ గారి భాగవతం గిది. మరి సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ప్రజలు వినేతందుకు పోయిన ఆఫీసర్లు బిజీగా ఉంటే నడిమిట్ల నేనేం చేయాలి? గందుకే పొద్దువక ఫోన్ ముంగటేసుకొని రీల్స్ చూసుకుంటా అన్నట్టే చేసిండు సార్ గారు. మరి సార్ కు టైం పాస్ కాకపోతే ఆఫీస్ చుట్టూ 4 రౌండ్లు వేసేది ఉండే, లేకపోతే పక్క పొంటోళ్లతోటి ముచ్చట్ననే పెట్టేది ఉండే. కానీ ఎటు కాకుండా ఫోన్లో అడ్డమైన రీల్స్ చూస్తుంటే కెమెరాలకు చిక్కి వార్తయ్యే. ఇక పని పాత్ర పెట్టి జాతర చేస్తున్నాడని సోషల్ మీడియాలో పాపులర్ అయ్యి మస్తు ఫేమస్ అయిండు. అట్లుంటది మరి కొందరు ఆఫీసర్లతోటి. ఒక్కలకే వండితే ఎట్లా వండుకుంటావురా? నచ్చిన 4 రకాలు కమ్మగా నూనెలో గోలిచ్చుకొని శుచిగా శుభ్రంగా వేసుకుంటా. అదే 10 మంది చుట్టాలు వచ్చిండ్రే అనుకో, ఎట్లా చేస్తావు? బాగోని గిన్నె కేసరి పెట్టి ఇంత పప్పు పచ్చి పులుసు వేస్తాం. కమ్మగంటే ఏడైద్రా? అంటే మంది ఎక్కువైతే మజ్జిగ పలసగైతది. మందిని బట్టి నీళ్లు పోతూనే ఉంటాం కదా. అంటే హోటళ్లల్లో 100 మందికి వండి పెడతారు, ఎట్లా చేస్తారంటావు? అన్ని అనను, కానీ కొన్ని మాత్రం చూస్తే తినవు నువ్వు. మన బద్ధకమే వాళ్ళ పెట్టుబడి, ఏం చేస్తాం? ఇగో ఇట్లా కాళ్ళతోటి దొక్కుతుంది ఏందనుకుంటున్నారు? అల్లం షాక్ అయ్యర్రా. గుంటూరు హోటల్లో జరిగిన ఈ వీడియో చూసి మన లెక్కనే అవక్కయ్యి ఫుడ్ కంట్రోల్ అధికారులు కదిలిర్రు శుభం హోటల్ మీదకి. మిషన్ ఖరాబ్ అయిందని కాళ్లకు పని చెప్పినామని హోటల్ ఓనరే ఒప్పుకున్నాడట. వంటగది చుట్టూ బాతులు బోర్లాడే బురద మడుగు లెక్క ఏంది వాతావరణం, ఇళ్లనే వంటలు చేసి పబ్లిక్ వడ్డిస్తున్నారా అని 4 వడ్డిచ్చి నోటీసులు ఇచ్చి పోయిర్రు. అల్లం వాళ్ళ మిషన్ చెడిపోవడం వల్ల మేము ఇట్లా చేసామని చెప్తున్నారు. ఏదో కాళ్ళతో దొక్కుతున్నారు ఏందా అని అడిగితే మేము అది వర్కర్ తెలియజేసామంటే అది మేము డిస్ట్రాయ్ చేసామని ఫోటోలు చూపిస్తూ ఉన్నారు. మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అవి జెన్యూన్ ఫోటోలా కాదా అనేది మేము చూసి మేము ఇమీడియట్గా నోటీస్ ఇస్తాం. నెగ్లిజెన్సీ ఏదైనా కానీ వాడినా వాడకపోయినా నెగ్లిజెన్సీ కాబట్టి దానికి నోటీస్ ఇస్తున్నాము. అది జాయింట్ కలెక్టర్ దగ్గర కేసు పెట్టడం జరుగుద్ది. ఎనాలిసిస్ నిమిత్తం శాంపిల్స్ కలెక్ట్ చేస్తా ఉన్నాం. కలర్స్ ఏదైనా ఉన్నాయి. యాక్చువల్ కలర్స్ ఎక్కడ ఐడెంటిఫై కాలేదు. చైనా సాల్ట్ మెయిన్ మీ ద్వారా తెలియజేసింది మోనోసోడియం గ్లూటమేట్ అంటారు. చైనా సాల్ట్ కూడా ఎక్కడ వాడుతున్నట్టు కనపడలేదు. తర్వాత మేము హాల్ అంతా చెక్ చేసాము. కిచెన్ కూడా ఏంటంటే కొంచెం హైజీన్ కండిషన్స్ బాగాలేదు, దానికి నోటీస్ ఇస్తున్నాం, ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇస్తున్నాం. దానికి కనుక 15 రోజుల్లో ఆయన మనం చెప్పిన కండిషన్స్ అన్ని ఫాలో అయిపోతే మాత్రం లైసెన్స్ సస్పెండ్ చేయడం జరుగుద్ది. మీ ద్వారా మేము హెచ్చరించేది అంటే ఈయనకు కాదు ఎవరికైనా సరే ఇట్లాంటి కండిషన్స్ జరిగితే మాత్రం ఎవరిని ఉపేక్షించేది లేదు. ఇమీడియట్ గా లైసెన్స్ సస్పెండ్ చేయడానికి ఎప్పుడు వెనకాడం. ఎవరు వడ్డిచ్చినా ఏం చేసినా ఎట్లా పెట్టినా జనం తిన్నన్ని రోజులు వాళ్ళ దందాలకు డోకా లేదు. రోజుకో వార్త గిట్లా చూపెడుతున్నాం. అయినా ఈ బయట తింటే మాకు పానం, అదే తింటామంటే ఇక అది మీ ఇష్టం. ప్రస్తుతం ఆ తొక్కినల్లాన్ని మాత్రం బారేసినామని చెప్పిర్రు. అక్కడ తిన్నోళ్ళు ఎవరన్నా ఉంటే కడుపులో తిప్పుతుంది కదా, అందుకే వాళ్ళ కోసం చెప్తున్నాం. ఇవుల్లా ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.